నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మరి కొత్తపల్లి పట్టణంలో ఉన్నటువంటి బాపూజీ మహాత్మా గాంధీ విగ్రహానికి మరి ఈరోజు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇప్పుడు ఈ గాంధీ విగ్రహం మరి కొత్తపల్లి పట్టణంలో 1954లో ఇక్కడ విగ్రహం స్థాపన చేయడం, అప్పుడు ఉన్నటువంటి పూర్వీకులు వారు స్థాపించిన తర్వాత మరి అప్పటి నుండి మేము మా ఉన్నటువంటి పెద్దలందరూ కార్యక్రమాలు చేయడం, వర్ధంతి జయంతి చేయడం జరిగింది. మరి అదే వానవాయితీగా మరి మా బాపూజీ అధ్యక్షులు పొన్నం సత్యనారాయణ గౌడ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుండి మరి నిర్వీర్యంగా ఈ ఆర్గనైజేషన్ ఇది జయంతి వర్ధంతి చేయడం, దానిలో భాగంగా మరి అది అప్పుడున్నటువంటి గాంధీ విగ్రహం శిథిలావస్థలో ఉంటే గౌరవనీయులు అప్పుడు వాసాల అంబికాదేవి సర్పంచ్ గారు, మరి ఎంపీగా ఉన్నటువంటి గౌరవనీయులు వాసాల రమేష్ గారు పునర్నిర్మాణం మరి నూతనంగా చేయడం జరిగింది. చేసిన తర్వాత అప్పటి నుండి ఇంకా దీనికి వన్య తెచ్చి మంచిగా అన్ని అంగుళాల్లో ప్రారంభించడం జరిగింది. మరి ఆ రోజు నుంచి మేము వారి మహాత్మా గాంధీ స్ఫూర్తిని మా యువత, ముఖ్యంగా మా బాబు యూత్ క్లబ్ యువత సభ్యులందరూ ఎప్పుడు ఈ విగ్రహం ముందు ఎటువంటి అసాంఘిక శక్తులు కానీ ఏ రకంగా పోకుండా మరి యువత వారిని ఆదర్శం తీసుకొని ముందుకు పోతున్నాం. ఇంకా పట్టణంలో ఏమైనా కార్యక్రమాలు ఉంటే చూద్దాం, మేము ఎప్పుడు చూద్దాం ముందుండి కార్యక్రమాలు మా యువత పొన్నం సత్యనారాయణ ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి ఇట్టి కార్యక్రమానికి చేసుకుంటూ పోతున్నాం. ఇట్టి కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసినట్టు గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు గారు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు మరియు ముఖ్యంగా బాబు యూత్ క్లబ్ సభ్యులందరూ మరి అందరికీ పేరున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇంకా చూద్దాం వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఇంకా ముందుకు తీసుకుపోయేటువంటి యువతను తయారవుతుంటూ వారు చూద్దాం చేస్తారని ఆశిస్తూ మరి వారి అడుగుజాడల్లో నడుస్తామని ఈ సందర్భంగా ప్రమాణత్వం చేయడం జరిగింది. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తపల్లి పట్టణంలో గాంధీ బాపూజీ యూత్ అసోసియేషన్ వారు మరి ఎంతో ఘనంగా ఈ గాంధీ జయంతి ఉత్సవాలను జరపడానికి మరి సన్నాహాలు చేసినారు. ఇప్పుడే వారిని అందరూ కూడా నివాళులు అర్పించి వారి విగ్రహానికి మరి వారిని స్మరించుకుంటూ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామంలో ఉన్న ఈ పట్టణంలో ఉన్న యువజన సంఘాలు కానీ పెద్దలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది, జోహార్లు కూడా అర్పించడం జరిగింది. మరి మహాత్మా గాంధీ గారు మరి మన దేశానికి స్వాతంత్రం సంపాదించడం లోపల ఎంతో అవిరమైన కృషి చేసినారు. మరి అందుకే వారికి జాతిపిత అని మనం అందరం వారిని పిలుచుకుంటా ఉన్నాము. వారు నా జీవితమే నా సందేశం అని చెప్పినారు. నేను ఏ రకంగానైతే జీవించినానో నా జీవితాన్ని గ్రహించుకొని నేను జీవన విధానం ఏ రకంగా గడిపినానో దాన్ని అలవరుచుకుంటే దాన్ని మీరు పరిశీలిస్తే నేను చెప్పవలసిన సందేశం అనేది మీకు వస్తుంది. అహింస మార్గంగా పోవాలి, అస్పృశ్యత నివారణ కావాలి అని ఆయన సంకల్పించి మరి మురికివాడల్లో కూడా మరి వారు పర్యటించి మరి దేశాన్ని స్వచ్ఛ భారత్ వైపు తీసుకుపోయే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛ భారత్ అనే నినాదంతో మరి వారికి మరి నివాళులు అర్పించే విధంగా వారిని స్మరించే విధంగా మరి గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నది. మరి వారు చూపించిన బాటనే ఒకవైపు అస్పృశ్యత నివారణ కావచ్చు, అహింస ధోరణి కావచ్చు, విడనాడాలని చెప్పిన విజయం కావచ్చు, యువతకు ప్రోత్సాహం ఇవ్వాలని కావచ్చు, గ్రామీణ ప్రాంతాలు కూడా మరి సుభిక్షంగా ఉండాలి. ఈ గ్రామ స్వరాజ్యం వెలిసిల్లినప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది. మరి గ్రామ స్వరాజ్యం నిజమైన రామరాజ్యం అని ఆనాడే మహాత్మా గాంధీ గారు ప్రబోధించినారు. మరి ఎన్నో విషయాల లోపల మనం వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు భారతదేశంలో ఉన్న యువత మొత్తం కూడా ప్రతి ఒక్కరూ కూడా వారి మార్గాన్ని అనుసరించవలసి ఉన్నది. హింసతోటి కాకుండా అహింస పద్ధతిలో కూడా మనం ఎదుటివారి మనసును గెలుచుకోవచ్చని చెప్పినారు.
మరి అంటరానితనం అనేది మహాపాపము. అటువంటి ధోరణులు ఉండకూడదని, మూఢాచారాలు ఉండకూడదని, మరి అందరూ కూడా సోదర భావంతో మెలగాలని, మరి దేశం అభివృద్ధి లోపట, సమాజం అభివృద్ధి లోపట ప్రతి ఒక్క భారతీయుడు కూడా పాలు పంచుకోవాలని, తమ పరిసర ప్రాంతాలను స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆనాడు వాళ్ళు ఆయన మురికివాడల లోపల వెళ్ళి కూడా శుభ్రం చేసిన దాన్ని కూడా మనం ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఏదైతే వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి మనం వారికి అనిపించే నిజమైన నివాళులు ఏంటంటే ఆయన మన పట్ల మరి ఆశయాలైతే వదిలిపెట్టి పోయిండో వారి ఆశయాలను మనం అమలు చేయడమే వారికి నిజంగా మనం అర్పించే నివాళని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కీర్తిశేషులు లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా వారిది కూడా ఈరోజు జన్మదినం ఉన్నది కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా వారు కూడా దేశానికి వెళ్ళి సేవ చేసినారు. రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు వారు. మరి నిజాయితీతో పరిపాలన చేసిన అటువంటి నిరాడంబరమైన మనస్సులు లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా వారి జన్మదినోత్సవం పురస్కరించుకున్న కొత్తపల్లి గ్రామ పట్టణ పక్షాన మరి ప్రజాప్రతినిధుల పక్షాన మనందరి పక్షాన కూడా ఇరువురి నేతలకు మహాత్మా గాంధీజీ గారికి మరి లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా నిజంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.